హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లామ్ వరల్డ్. ఇప్పుడు మనం టొమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. నేను చెప్పిన విధంగా చేశారు అంటే కూర లేకపోయినా కూడా అన్నం మొత్తం కడుపు నిండా తినేయొచ్చండి. ఈ పచ్చడి మనకి టిఫిన్స్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడైతే ఒక ఫుల్ కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నానండి, అండ్ పుదీనా కూడా తీసుకున్నాను. ఇందులోని మనం 3/4 కిలో టమాటోలు అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని 2 స్పూన్లు మినపప్పు అయితే తీసుకొని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. అండ్ ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకొని మంచిగా దోరగా నేను చూపించిన విధంగా అయితే వేయించుకోండి. వేయించి పక్కన పెట్టుకోండి. ఇదే బాండీలో మనం తీసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంచిగా ఆయిల్లోనే మగ్గబెట్టుకోవాలి అండి. దీనికి ఒక 3 to 5 minutes అయితే పడుతుంది. మంచిగా మగ్గిన తర్వాత అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె తీసుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి అండి. ఇప్పుడు మగ్గేటప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మగ్గనివ్వాలి అండి. చింతపండు కొంచెం మగ్గిన తర్వాత తీసుకొని మనం పప్పులతో పెట్టుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. దీన్ని పప్పులతో పాటు గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇలా చేసుకుంటే చింతపండు బాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునే విధానం చూద్దాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు దీనికి పచ్చి జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా కోర్స్ గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా కూడా దీనికి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. టేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేస్తేనే బాగుంటుంది. ఇందులోనే టమాటోస్ కూడా వేసుకొని కోర్స్ గ్రైండ్ అయితే చేయాలన్నమాట. ఇలా మనం ఈ విధంగా టమాటోస్ కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తే టేస్ట్ బాగుంటుంది, మరి మెత్తగా చేయకూడదు. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ తీసుకొని పచ్చిశనగపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనము ఇందులో మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలి అండి. ఈ మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాతనే మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా వేసి మంచిగా వేగనివ్వాలి అండి. వేగిన తర్వాత ఆప్షనల్గా మనం ఇందులో కొంచెం ఇంగువ అయితే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. పూర్తిగా ఇంగువ అనేది వేసిన తర్వాత ఇదంతా మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి అండి. ఈ టైంలోనే మనం ఉప్పుని చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అన్నంతో పాటు కానీ మనం టిఫిన్స్తో పాటు కానీ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. గారెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.